వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలానే వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చే ముందు నాకు అసలు ఎవరు వస్తారు ఇక్కడికి ఏంటి అనేది అసలు ఐడియా కూడా లేదు. అసలు నన్ను ఎందుకు వినయ్ కుమార్ గారు పిలిచారో అర్థం కూడా కావట్లేదు. బికాస్ ఐ ఫీల్ దట్ ఐమ్ అన్ ఆడ్ విమెన్ అవుట్. ఇక్కడేమో అందరూ మేధావులు, దే ఆల్ ఆర్ వెరీ గుడ్ ఒరేటర్స్. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ నేను కూర్చొని కేసులు విని కామ్గా జడ్జ్మెంట్లు రాసి బయటికి పంపిస్తాను. యాజ్ పర్ మై జాబ్ నేను అసలు అంటే మాట్లాడడం అనేది మానేసి చాలా కాలం అయింది. వినడం మాత్రమే. బికాజ్ ఒక జడ్జిగా నేను వినడం మాత్రమే నా ఉద్యోగము. అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఐమ్ వర్కింగ్ యాజ్ రిజిస్ట్రార్ విజిలెన్స్. ఇక్కడ కూడా నేను మాట్లాడేదంటూ ఏమీ ఉండదు. నాకు వచ్చేటటువంటి కంప్లైంట్స్ మీద నేను రాసి నోట్ పుటప్ చేయడం నా జాబ్. మరి నేను ఏం మాట్లాడాలి ఇక్కడ, ఎస్పెషలీ వెన్ ఇంత పెద్ద వాళ్ళు ఇక్కడ వీళ్ళంతా మాట్లాడడం చూస్తుంటే ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ షుడ్ టాక్. బట్ ఎనీవే ఇక్కడ ఈరోజు అందరూ సన్మానం చేస్తున్నారని నాకు తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది సక్సెస్ఫుల్ విమెన్ హూ ఆర్ ఆన్ ది డయాస్ and who are being felicitated today. And I also congratulate women who have come here and all the men who are behind the success of these women and all other women. మీ అందరికీ తెలుసు gender equality. We talk much about gender equality in the courts and we talk much in the society, in the meetings, seminars, etc. But నా ప్రకారంగా it should start from home. Gender equality should start from home. When you have children, one girl child and one boy, ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది is very important. So the culture should begin from home, not from the speeches or maybe by looking at the movies or dramas or somebody should not teach. అది అంటే ప్రతి ఇంట్లో కూడా it has to be inculcated. జెండర్ ఈక్వాలిటీ అని మనం బయట మాట్లాడడము ఎంతో మందిని చూస్తాం. బట్ చదువుకునేటప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఒక స్టేజ్కి వచ్చినాక దే థింక్ లైక్ పెద్దవాళ్ళు ఆలోచిస్తారు, ఈ అమ్మాయిని చదివించాలా వద్దా, లేదంటే ఆ అమౌంట్ ఆ డబ్బు కట్నంగా ఇచ్చేసి పెళ్లి చేసేసి పంపించేస్తే పోతుందేమో అనే ఆలోచన ఈ రోజు కూడా చాలామందికి ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా తగ్గింది. బట్ దెన్ లుకింగ్ ఎట్ ది కేసెస్ బిఫోర్ అవర్ కోర్ట్స్, నేను ఫ్యామిలీ కోర్టులో వర్క్ చేశాను, అలానే పోక్సో కోర్ట్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్గా చేశాను. నేను చూసినటువంటి కేసెస్లో ముఖ్యంగా ఏదైతే అట్రాసిటీస్ వాట్ వీ టాక్ అబౌట్, ఇట్ ఆల్ బిగిన్స్ మచ్ ఎట్ హోమ్. అండ్ మనకి బాగా క్లోజ్గా ఉండే అటువంటి వ్యక్తుల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది తప్ప అసలు మనకు తెలియని వ్యక్తులు ఎక్కడో దూరంగా ఆ సినిమాల్లో చూపించినట్టుగా ఏదో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడము ఆర్ ఫోర్స్ఫుల్లీ అప్డేట్ చేసుకోవడము, ఇదంతా ఐ డోంట్ బిలీవ్. బికాజ్ సో మెనీ కేసెస్ వీ సీ లైఫ్ స్టోరీస్, నిజమైన స్టోరీస్. నేను అంటే మీకు అవి కథలు కావచ్చు, కానీ అది నేను డే ఇన్ డే అవుట్ ఐ హ్యావ్ బీన్ కేసెస్ చూడడం జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్కి వచ్చే వరకు ఎస్పెషలీ వైఫ్ కమ్స్ టు ది కోర్ట్స్ సేయింగ్ దట్ నా హస్బెండ్ నన్ను చూడడం లేదు, హీఈస్ ఇల్ ట్రీటింగ్ మీ, మై ఇన్లాస్ నన్ను చూడడం లేదు అనేసి. కానీ అందులో ఎంత నిజం ఉంది అనేది మేము ఒక జడ్జిగా చూస్తే కనుక ఐ థింక్ ఒక 10% ఆర్ ది ట్రూ కేసెస్ అవుట్ ఆఫ్ 100, 90% ఆర్ ఫాల్స్. దానివల్ల ఏమవుతుందంటే మేము నిజమైన కేసెస్ ప్రతి వాళ్ళని అనుమానంగా చూడాల్సి వస్తుంది. బట్ దెన్ వెన్ దే కమ్ టు ది కోర్ట్ దే షుడ్ కమ్ అంటే కరెక్ట్ కేసెస్తో వాళ్ళు నిజంగా ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళు వస్తే బాగుంటుంది. నేను చూసిన అన్ని కేసెస్లో కూడా చాలా మటుకు నిజంగా సఫర్ అయ్యే అమ్మాయిలు ఎప్పుడు బయటికి రారు. వాళ్ళు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాళ్ళ ఫ్యామిలీలోనే రిజాల్వ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. వాళ్ళ కేసు వాళ్ళు సెటిల్ చేసేసుకుంటారు. అండ్ దే ట్రై టు ఫోకస్ ఆన్ అదర్ ఇష్యూస్ లైక్ ఆన్ దేర్ ఓన్ డెవలప్మెంట్ ఆర్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్. పిల్లలు ఉంటే పిల్లల్ని పెంచడము, వాళ్ళని అభివృద్ధిలో తీసుకొని రావడము, అండ్ వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్. వాళ్ళు చదువుకొని ఉంటే వాళ్ళు ఎలా జాబ్స్లో దాంట్లో సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వాలి అని ట్రై చేయడము, ఆర్ అదర్వైజ్ పిల్లలని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చి దే మేక్ దెమ్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ. ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాట్ వీ సీ ఇన్ ది కోర్ట్స్ ఏంటంటే చాలా మట్టుకు ఫాల్స్ కేసెస్ ఫైల్ చేయడము.
ఈవెన్ పోక్సో కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక అంటే దట్స్ అనదర్ ఏరియా. పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్ ఇద్దరికి యాక్ట్ అప్లై అవుతుంది. బట్ దెన్ మనం ఎంతసేపటికి ఆడపిల్లలకి జాగ్రత్త చెప్తూ ఉంటాం ఇంట్లో, నువ్వు జాగ్రత్తగా ఉండు, వాడితో మాట్లాడకు, వీడితో మాట్లాడకు, పక్కింటికి వెళ్ళకు, ఎదురింటికి వెళ్ళకు. వై ఎందుకు ఓన్లీ ఆడపిల్లలకే చెప్తారు? మగపిల్లలకి కూడా చెప్పాలి హౌ టు బిహేవ్ విత్ ద గర్ల్. నీ సిస్టర్తో అయితే ఎలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళతో ఎలా ఉండాలి, లేడీ టీచర్స్తో ఎలా ఉండాలి, మనకు వచ్చే ఇంట్లో పనిచేసే ఆడవారితో ఎలా ఉండాలి, వెన్ యూ గ్రో అప్ అండ్ వెన్ యూ గో అవుట్ హౌ యూ బిహేవ్ విత్ యువర్ కలీగ్స్, లేడీస్తో ఎలా ఉండాలి, అది కూడా ఇంట్లో నుంచే. దట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ హోమ్. అక్కడ ఏదో చదువుకుంటేనే ఇవన్నీ వస్తాయి అని కాదు. ఇప్పుడు మా కాలం నాకు వచ్చే వరకు మై గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ పెద్దగా ఏమీ చదువుకోలేదు, మా నాన్నమ్మ ఆల్సో డిడ్ నాట్ స్టడీ వెల్, బట్ దెన్ ద థాట్ అస్ మాకు ఇంట్లోనే ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని, ఇంక్లూడింగ్ మై బ్రదర్. మా ఇంట్లో ఉండే మగపిల్లలకి ఆడపిల్లలకి సమానంగా కూర్చోబెట్టి సమానంగా ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో సమానంగా ఎలా పెరగాలి, ఒకరినొకళ్ళు సమానంగా ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్నది ఇట్ స్టార్టెడ్ ఎట్ హోమ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ నేను కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి ఐ స్టడీడ్ ఇన్ గుడ్ స్కూల్స్. సో అఫ్కోర్స్ అక్కడ అదంతా దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ దెన్ culture and gender equality, all those things what we talk about in each and every meeting, I think it should be taught at home. ఇంటి నుంచే బిగిన్ అవుతూ రావాలి. మరి ఈరోజు చాలామంది చెప్పారు, బిహైండ్ అవర్ సక్సెస్ అవర్ ఫ్యామిలీ ఇస్ దేర్ ఆర్ అవర్ హస్బెండ్ ఇస్ దేర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి మీరు ఒక రకంగా ఒప్పుకుంటున్నాం కదా, మనము ఇంత విజయవంతంగా బయటికి రావాలి అంటే సక్సెస్ అవుతున్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఫాదర్, బ్రదర్, హస్బెండ్ ఆర్ హూ ఎవర్ ద మేల్ పర్సన్ ఈజ్. అలాంటప్పుడు సేమ్ అంటే మనము గర్ల్స్కి నేర్పించాల్సింది, బాయ్స్కి నేర్పించాల్సింది సేమ్ ఇదే. లైక్ వెన్ యూ సీ అ బాయ్, ట్రీట్ హిమ్ ఈక్వలీ. అంటే డోంట్ జెండర్ బయాస్ చేయొద్దు, డోంట్ మేక్ దెమ్ జెండర్ బయాస్డ్, వాళ్ళ గర్ల్ వాళ్ళ బాయ్ వద్దు. లెట్ us we all are equal in fact. So let us be all equal. And what and every time I keep telling women, like of course we all are successful in professional ways, but then we all have our own duties. That is, మనం ఇంట్లో మన పని మనం చేసుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటూ, there are many women who are very successful outside but they are failures at home. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నౌ టుడే ఇన్ ది సొసైటీ నన్ ఆఫ్ ది విమెన్ దే డజంట్ వాంట్ టు కేర్ దర్ ఇన్లాస్, ఏజ్డ్ ఇన్లాస్. ఏజ్ అయిపోయిన వాళ్ళు మ్యారేజ్ అయిన వెంటనే హస్బెండ్తో అయితే కావాలి కానీ ఇన్లాస్ వద్దు, అత్త మామ అక్కర్లేదు, ఆడపడుచులు అక్కర్లేదు, మరుదులు అక్కర్లేదు అని ఈరోజు గర్ల్స్ మెంటాలిటీస్ అలానే ఉంటున్నాయి. వై? బికాస్ వీఆర్ ఆల్ గర్ల్స్ ఆర్ బీయింగ్ బ్రాటప్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక హస్బెండ్, వైఫ్, ఇద్దరు పిల్లలు అంతే. ఇంకా వేరే అదర్ రిలేటివ్స్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ది ఫ్యామిలీ, క్లోజ్ రిలేటివ్స్ని కూడా దే ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్. దిస్ ఆల్సో హ్యాస్ టు బి థాట్ ఇన్ ది ఫ్యామిలీ బై ది మదర్ ఎస్పెషల్లీ. బికాస్ అమ్మ నువ్వు వెళ్తావు, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ అత్త మామ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఇన్లాస్, యువర్ అంటే ఆడపడుచులు, మరుదులు అందరూ కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. అండ్ దెన్ వాళ్ళందరితో కలిసి ఉంటేనే నువ్వు యూ అండ్ యువర్ చిల్డ్రన్ విల్ గ్రో వెల్ అన్నది ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఇట్ షుడ్ బి థాట్, విచ్ ఇస్ ల్యాకింగ్ నౌ. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీ ఆర్ ఫైండింగ్ మెనీ కేసెస్. విమెన్ దే ఆర్ టాకింగ్ మచ్ అబౌట్ దేర్ ఇండివిజువాలిటీ టుడే. నేను నా అంతటా నేను ఉండగలను, నా అంతటా నేనే బతకగలను, నాకు ఎవరు అవసరం లేదు, నేను సంపాదిస్తున్నాను, ఐఎమ్ ఈక్వల్ విత్ మెన్. ఎస్, ఐ డూ అగ్రీ. బట్ ఎట్ ద సేమ్ టైమ్ రిమెంబర్ దట్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ మ్యాన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. యాజ్ ఎవ్రీవన్ ఈజ్ అగ్రీడ్ టు ఇట్. ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అగ్రీడ్, సేయింగ్ దట్ వితౌట్ దెమ్ దే కెనాట్ డూ. బట్ teach that to the children and see that the society is always gender equal and non-gender bias. Thank you very much for giving me this opportunity. Thank you.